హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, అద్భుతంగా ఉండే పచ్చిమిర్చి ఆవకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చిమిర్చి ఆవకాయని 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను. అలాగే ఈ పచ్చిమిర్చి ఆవకాయ రైస్, రోటీ, చపాతీ, పూరీలోకి సూపర్‌గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇక్కడ నేను పావు కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. తర్వాత వీటిని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టుకున్నాను. అలాగే వీటికి తేమ అనేది అస్సలు ఉండకూడదండి, లేకుంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని చాకుతోటి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వలన చేతులు మంటగా వస్తాయండి. మీకు కావాలి అంటే సిజర్తోనైనా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఆవకాయలోకి మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ కలర్ ఆవాలను తీసుకున్నాను. మీకు కావాలి అంటే రెడ్ కలర్లో ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల సోంపును కూడా తీసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా తీసుకోవాలండి. మెంతులు ఎక్కువ తీసుకుంటే పచ్చడి అనేది చేదు వస్తుంది, కాబట్టి చూసుకొని తీసుకోండి. వీటన్నిటిని కలిపి ఒకసారి వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని తక్కువ మంట మీదనే వీటిని వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. అలాగే మాడిపోవటం వలన పచ్చడి చేదు వస్తుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి. కాబట్టి చూసుకొని ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లైట్గా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా వేయించుకునేటప్పుడు స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే వీటిని వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇవి చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవద్దండి, మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేడి చేసుకొని చల్లార పెట్టుకోవాలండి. ఆయిల్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకొని ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి మొత్తం వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఖచ్చితంగా పడుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసాక పచ్చిమిర్చికి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ తీసుకున్న పావు కిలో పచ్చిమిర్చికి పొడుల క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కావాలి అంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా కలిపిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో పచ్చిమిర్చికి 1 కప్పు వేరుశనగ నూనెను తీసుకుంటున్నాను. అంటే 120 ml వరకు ఉంటుంది. అలాగే ఈ ఆయిల్ వచ్చేసి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంకొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మనం వేసిన మసాలా అంతా పచ్చిమిర్చికి పీల్చుకుంటుంది, కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్తో నేను చేసిన పచ్చడి 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. బయట పెడితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ 4 మంత్స్ కూడా ఉంటుంది. తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలండి. ఈ నిమ్మరసం వచ్చేసి మీడియం సైజు 2 నిమ్మకాయలు నేను కట్ చేసి రసాన్ని వేరు చేసుకొని వేసుకుంటున్నాను. అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. అలాగే నిమ్మరసం వేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కావాలి అంటే పచ్చిమిర్చి హాఫ్ కిలో, కిలో అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను పావు కిలో పచ్చిమిర్చి వరకు పెట్టాను కదా, మీరు హాఫ్ కిలో లేదా కిలో అయినా పెట్టుకుంటే మెజర్మెంట్ అనేది డబల్గా తీసుకుంటే సరిపోతుంది. మనం ఏవైనా నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటే స్పూన్ అయినా ప్లేట్ అయినా ఏ ఐటెం తీసుకున్నా కానీ తేమ మాత్రం ఉండకుండా చూసుకోండి, లేకుంటే పచ్చళ్ళు త్వరగా ఖరాబ్ అయిపోతాయి. ఇలా పూర్తిగా కలిపిన పచ్చిమిర్చి ఆవకాయని ఒక జారు సీసా తీసుకొని అందులోకి పచ్చడిని వేసుకొని స్టోర్ చేసుకుందామండి. ఈ పచ్చడిలో మనకు ఏదైనా తక్కువ అనిపిస్తే 3 రోజుల తర్వాత ఉప్పు, కారం, నూనె ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం వేడి చేసి చల్లార పెట్టుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆవకాయ మా హస్బెండ్ కంటే చాలా ఇష్టం అండి. 2 నెలలు ఎక్కడండి, వారంలో అయిపిచ్చేస్తారు, అంత బాగుంటుందన్నమాట. ఈ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకెందుకండి లేటు, ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి.